యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినంకి ఏర్పాటు చేయడం లేఖన బాగా చూసినట్టయితే మత్తయి వార్త 6వ అధ్యాయం 33వ వచనము. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకాలి మనం, ఆయన నీతిని రాజ్యాన్ని. తర్వాత అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. ఇంత ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, నీ పరిశుద్ధ భావం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు ఆయన ప్రభా తండ్రి, గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం అంటే మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. మీకు మాపై ఉన్న ఈ కృపను బట్టి నాయన తండ్రి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన దేవా తండ్రి. నాయన ఈ సంవత్సరంలో కూడా తండ్రి మేము మరి నీ బిడ్డలుగా మేము జీవించటకు తండ్రి నీ వాక్యమును అనేక మందికి ప్రకటించే వారిగా ఉంటుంది మీకు దయచేయమని మా ప్రభు నేతనం రత్నాలు విన్నము అడుగుతున్నాం తండ్రి. ఆమె ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే ఏది మొదట చదువుకున్నాం కదా. ఏది ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. అంటే మనకు కావాల్సినవన్నీ పొందుకోవాలంటే మనం ఎవరిని వెతకాలి? ముందు ప్రభువుని వెతకాలి. ప్రభువుని వెతికినట్లయితే దేవుడు అవన్నీ మనకు ముందే అనుగ్రహిస్తాడు. కానీ మనం అలా చెయ్యం. ఏం చేస్తాం? ముందు మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధంగా ఇవన్నీ వెతుకుతూ ఉంటాం. మాకు ఇల్లు కావాలి, మా పిల్లలకి పెళ్ళి కావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఈ విధంగా మనము సొంత ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి మనము అడిగేవారిగా ఉండం. కాబట్టి అందువల్ల చాలామంది నష్టపోతున్నారు. దేవుణ్ణి అడగకుండా సొంత ప్రయత్నాలు చేయడం వలన చాలామంది నష్టపోతున్నారు, ఆశీర్వాదం కోల్పోతున్నారు పిల్లలు. కనుక చూడండి, మత్తయి వార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే ప్రభు అర్పణల గురించి చెప్తున్నాడు. అర్పణలు 5వ అధ్యాయం 24వ వచనంలో, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరుని మీద నీకు ఏవైనా భేదం ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి ముందు సహోదరునితో నువ్వు సమాధానపడి అప్పుడు వచ్చి అర్పించమంటున్నాడు. కాబట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. అంటే ఏంటి? ఇక్కడ దేవునికి అర్పణలు ముఖ్యం కాదండి. దేవునికి అర్పణలు ముఖ్యం కాదు. ఆయనకి కావాల్సింది ఏంటి? హృదయం. ఆయనకి మన హృదయం కావాలి, అంతేగాని అర్పణలు కాదు ఆయనకి కావాల్సింది. కాబట్టి చూడండి, ఏమన్నాడు దేవుడు? భూమి మీద ఉన్నదంతా కూడా సమస్తము కూడా ఆయనవే కదా. ఇక ఆయన మనం ఇచ్చే అర్పణలు ఏంటి? దేనికి అంటే కాకపోతే మనం అర్పణలు ఇవ్వాలి కాబట్టి రిక్త హస్తాలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. కాబట్టి మనం వెళ్ళి అర్పణలు అర్పించేవారికి ఉండాలి. కానీ కాకపోతే మన హృదయం సరిగా ఉండాలి. మన హృదయాన్ని సరిగ్గా పెట్టుకొని మంచిగా జీవిస్తూ మనము దేవునికి అర్పణలు అర్పించేవారిగా ఉండాలి. మన మనసులో పగ, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని చర్చికి వెళ్తాం. మన మనసులో ఏముంటుంది? ఒకరి పట్ల ఒకళ్ళ అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ మనలో పెట్టుకుని అర్పణలు అర్పించడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే ప్రయోజనము లేదు. నథింగ్ ఎట్ ఆల్. అసలు ఏం ప్రయోజనము లేదు. కాబట్టి ఇవన్నీ మనలో ఉండకూడదు.
ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. మనం ఏం చేయాలి? సమాధాన పడాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, సమాధాన పడాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇది కొంచెం కష్టమే కదా. ఒకరితో ఒకరు సమాధాన పడలేరు, ఒకరితో ఒకరు సమాధాన పడలేరు. ప్రేమ కలిగి ఇంటకు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమ కలిగి ఇంటకు ప్రయాసపడదాము. కయ్యూను హేబేలు అర్పణల విషయంలో కూడా భయభక్తులతో తెచ్చిన హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. భయభక్తులతో తీసుకొచ్చిన హేబేలు అర్పణను ప్రభువు లక్ష్య పెట్టాడు. మరి కయ్యూని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదు. అలక్ష్యంగా తెచ్చిన కయ్యూని అర్పణను లక్ష్య పెట్టలేదు. కనుక దేవుని బిడ్డలు మొదట అందరితో సమాధానం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ కొత్త సంవత్సరం మనం చేయవలసింది ఏంటి అంటే, మనం అందరితో మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒకరితో ఒకరికి విరోధం అనేది ఏమి ఉండకూడదు. సమాధానం అనేది ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా చూడండి, రాజుల మొదటి గ్రంథంలో చూసినట్లయితే 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఏలియా సారేపతిలోని విధవరాలతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక అప్పం కాదు, 10 అప్పాలు ఇవ్వచ్చు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక అప్పం కాదు, కానీ పట్టెడు పిండి మాత్రమే ఉన్న కరువు సమయం అది. మరి ఇంట్లో ఏం లేదు, పట్టెడు పిండే ఉంది, కొంత బుడ్డిలో కొంత నూనె ఉంది. మరి ఇక అలాంటప్పుడు ఎలా ఇవ్వగలదు? కాబట్టి ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ ఒక అప్పం కాదు, ఇక్కడ 10 అప్పాలు ఇవ్వచ్చు, కానీ పట్టెడు పిండి మాత్రమే ఉన్న కరువు సమయంలో ఆ కొంచెము దైవజనుడికి ఇవ్వడము చాలా కష్టమే. వాళ్ళు తినకుండా దైవజనుడికి ఇస్తారా? ఇవ్వలేరు, వాళ్ళకి లేవు ఇంకా. కనుక అయినప్పటికీ ఆమె ఏం చేసింది? లోబడిందండి. లోబడింది. ఆ దైవజనుని మాటకు ఆమె లోబడింది. ఆ లోబడే తత్వము దేవునికి ఇష్టమండి. ఆ లోబడే విషయంలో ఆయన ఎంతో గర్విస్తాడు మనల్ని చూసి. నా బిడ్డ నా మాటలకు లోబడుతుంది అని. మరి ఎంతమంది ఆ విధంగా లోబడుతున్నారు? అదే మనకు కావాల్సింది. కనుక ఇక్కడ చూడండి, యజ్ఞకాండము 22వ అధ్యాయము 29వ వచనంలో, నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. జ్యేష్ఠుని నాకు అర్పించవలెను. దశమ భాగము యెహోవా సొమ్ము. కనుక అది ప్రతిష్ఠితము. అది మంచిదో చెడ్డదో పరిశీలించకూడదు, దాన్ని మార్చకూడదు. అది లేవికాండం 27:30లో కూడా ఉంటుంది. ఈ విషయాల్లో తప్పిపోవడం వల్ల దేవుడిచ్చి విస్తారమైన దీవెనలు పొందలేకపోతున్నారు. దశమ భాగం ఎవరిదంట? యెహోవా సొమ్ము. మరి ఎంతమంది దశమ భాగాలు ఇచ్చేవారిగా ఉన్నారు? ఎంతమంది ఇస్తున్నారు దశమ భాగాలు? దశమ భాగం యెహోవా సొమ్ము అంటున్నాడు. అది ప్రతిష్ఠితము. నీ కుమారుల్లో ఒక జ్యేష్ఠుని నాకు అర్పింపము అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలు తప్పిపోవడం వల్ల అనేక మంది తప్పిపోతున్నారు ఈ విషయాల్లో. ఇవ్వకపోతే ఏం లేదు అని చాలామంది ఈ విషయాల్లో తప్పిపోవడం వల్ల వారు దీవెనలు పొందలేకపోతున్నారండి. కాబట్టి చూడండి,
అని మనం ఏం చేయాలి? దశమ భాగం తీసి మొదట పక్కన పెట్టాలి. నీ జీతం వచ్చినప్పుడు దశమ భాగం తీసి మొదట పెట్టి పక్కన పెట్టి, అంటే దేవునికి పక్కన పెట్టి ఇవ్వడానికి, తర్వాత నీ యొక్క జీతము నువ్వు ఖర్చు పెట్టుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించి అనేక రెట్లుగా నిన్ను విస్తరింపజేస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు అనేక రెట్లుగా నిన్ను విస్తరింపజేస్తాడు, అనేక రెట్లుగా. ఇప్పుడు లోకాసు వార్త 9వ అధ్యాయం 57వ అధ్యాయం 67 చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయము 57. నేను బ్రీఫ్గా చెప్తున్నాను అంతా. లోకాసు వార్త 9వ అధ్యాయం 57వ అధ్యాయం 61లో 3 వ్యక్తులను చూస్తున్నాం అక్కడ. 3 వ్యక్తులు. మొదటి వ్యక్తి, ప్రభువు తనను పిలవనప్పటికీ నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అన్నాడు. నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అన్నాడు. ఆయన ప్రభువు చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు కనుక, ఆ వ్యక్తి ప్రభువు చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు కదా, ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు కదా, కాబట్టి అక్కడికి వెళ్తేనే ప్రభు కూడా వెళ్తేనే మంచిది అనుకున్నాడు కాబోలు. కాబట్టి ఆయన వెంట ఉంటే అన్నిటికీ మంచిదని ఆశించాడు. కానీ హృదయ రహస్యం ఎరిగిన ప్రభు ఏమన్నాడు? అతన్ని ఏం చేశాడు? వారించాడు. వస్తానన్న వ్యక్తిని ఏం చేశాడు? వారించాడు. ఆయన యొక్క అంతరంగం తెలుసుకున్న ప్రభు ఏం చేశాడు? వద్దు అన్నాడు. తర్వాత రెండవ వాడిని ప్రభువే పిలిచాడు. రెండో వ్యక్తిని ఏం చేశాడు? ప్రభువే పిలిచాడు. ప్రభువే పిలిస్తే కానీ అంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. పిలిచినప్పుడు అంత ఆధిక్యతను ఆ వ్యక్తి పోగొట్టుకున్నాడు. మొదట నా తండ్రిని పాతిపెట్టకు సెలవిమ్మన్నాడు. ఏంటంట అంటే తండ్రిని పాతి పెట్టుకునే స్థితిలో కూడా, అంటే పెట్టవద్దు అని చెప్పేంత కఠినుడా మన ప్రభు? ఈ తండ్రి చనిపోతే నీ యొక్క తండ్రిని పాతి పెట్టకుండా వచ్చేయమ్మని అని చెప్పే కఠినుడా? కాదు కదా. అంటే అప్పటికి ఇంకా తండ్రి చావలేదు. తండ్రి అక్కడ ఇంకా చావలేదు. చావకుండానే ఏమన్నాడు అంటే, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఎప్పుడు చస్తాడో తెలీదు. ఆయన చనిపోయిన తర్వాత అన్నీ వాళ్ళు ఉన్న ఆస్తి భాగాలు అన్నీ పంచుకున్న తర్వాత అప్పుడు నీ వెంట వస్తాను అంటున్నాడు. నీ వెంట తెలివి చూడండి, అది తెలివి. నీ వెంట వస్తాను అన్నాడు. కాబట్టి ఈ విధంగా నీ వెంట వస్తానని, ప్రభుని వెంబడిస్తానని చెప్పాడు. మత్తయి వార్త 10:37లో ప్రభు చెప్పాడు, తండ్రి నేను, తల్లి నేను, కుమారుడైన కుమార్తెనైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రి నేను, తల్లిని నేను, కుమార్తెని నేను, కుమారుడిని నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తున్నారా? ప్రభువు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులను కానీ ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వద్దు. ప్రభువు కన్నా ఎక్కువగా ప్రేమించవద్దు. ఫస్ట్ ప్రయారిటీని మీరు ఇవ్వాల్సింది ఎవరికి? ప్రభువుకే. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎవరికి? ప్రభువుకే. ప్రభువుకి ఇవ్వాలి. చాలామంది బిడ్డల్ని ఎక్కువగా అసలు ప్రభువును కూడా మర్చిపోయి బిడ్డల్ని ఎంతగా ప్రేమగా చూసేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ విధంగా ఉండవద్దు అంటున్నాడు. కాబట్టి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అనేకసార్లు ఈ విషయంలో తప్పిపోయి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఏం చేస్తున్నారు? దొంగలిస్తున్నాం మనం. కాబట్టి ఒక దైవజనుని దేవుడు హెచ్చరించాడంట. ఏమని? నీ మనవరాలతో నువ్వు ఎక్కువగా సమయం గడుపుతున్నావు. అంటే ఏంటి? చాలా
మనవరాల మీద ప్రేమ. నీ మనవరాలతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావు అంటే ఏంటి? ప్రభు కన్నా ఎక్కువగా సమయం మనవరాలకి ఇచ్చాడు అక్కడ. మనవరాలతో ఎక్కువగా సమయం గడుపుతున్నావు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారని దేవుని వాక్యము చెప్తుంది. ఎక్కువ అలసిపోయామంటూ ప్రార్థన సమయం తగ్గించడం. ఎక్కువగా అలసిపోయామని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రార్థన సమయాన్ని ఏం చేస్తాం? తగ్గిస్తాం. తర్వాత తెల్లవారుదామును ప్రార్థన చేసుకోవడానికి మనం తొందరగా లేవలేము. లేవలేని పరిస్థితుల్లో కూడా ఉంటాం. ఇవన్నీ మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఉదయంలో లేచి ప్రార్థించేవారిగా ఉండాలి. మనం ఉదయంలో లేచి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అదే చూడండి, ఎలీషా పిలువబడినప్పుడు ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుని వస్తానని చెప్పినప్పుడు ఏమన్నాడు ఎలీషా? ఏలియా పిలుచున్నప్పుడు ఎలీషా ఏలియా పిలిచాడు ఎలీషాని. ఎలీషా పిలువబడినప్పుడు ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుని వస్తానని చెప్పినప్పుడు నా వల్ల నీకు నిర్బంధం లేదు, పోయి రమ్మని ఏలియా అన్నాడు. నా వల్లే నిర్బంధం లేదు, పోయిరా అన్నాడు. కానీ ఇక్కడ అతను పలికిన కానీలోని అతను వెనక్కి చూసే మనస్తత్వం ప్రభువుని చూశాడు. ఇదేంటి? నా వల్ల నీకు నిర్బంధం లేదు, పోయి రమ్మని ఏలియా అనెను. కానీ ఇక్కడ అతను ఏమన్నాడు? కానీ ఏమంటున్నాడు? ఇంటి వారి యొక్క సెలవు తీసుకొని వస్తానని చెప్పినప్పుడు నా వల్ల నీకు నిర్బంధం లేదు, పోయి రమ్మని అది ఏలియా అనెను. కానీ ఇక్కడ అతను పలికిన కానీలోనే అతడు వెనక్కి చూసే స్వభావాన్ని ప్రభువు చూశాడు. దేవుని సేవకి అది పనికిరాదని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. కానీ గిన్నెలు పనికిరా మనకి. దేవుని సేవ చేయాలంటే చేయాలంతే. కానీ చేస్తాను సమయం ఉంటే చేస్తాను, నాకు ఏ పనులు లేకపోతే చేస్తాను, ఇలాంటివి మనకు ఉండొద్దు. కానీ గిన్నెలన్నీ మనం విడిచిపెట్టాలి. కాబట్టి చూడండి, పేతురు ప్రభువుని వెంబడించినప్పుడు కనీసము ఆ చేపల వైపు కూడా చూడలేదు. ఆ విస్తారమైన చేపలను ఇంట్లో చూపెట్టి చెప్పి వద్దామని కూడా ఆలోచించలేదు పేతురు. ఆ విస్తారమైన చేపలు పట్టారు కదా, విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఇంట్లో చూపెట్టి చెప్పి వద్దామని ఆలోచించలేదు. కానీ ఉన్నట్టు నేను వచ్చేదాన్ని అన్నాడు. ఉన్నట్టు నేను వచ్చేదాన్ని అని ప్రభుని వెంబడించాడు. కాబట్టి కానీ గిన్నెలన్నీ విడిచిపెట్టండి మీ జీవితంలో. కానీ గిన్నెలు విడిచిపెట్టండి. దేవుని సేవకు అంకితమయ్యేవారిగా ఉండాలి. దేవుని సేవకు అంకితమయ్యేవారిగా ఉండాలి. ప్రియులరా, దేవుని సేవ. దేవుడు ఏమన్నాడు? సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి మనం వెళ్ళలేకపోవచ్చు. నీ చుట్టూ ఉన్న వారికే దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధానానికి మనము తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం తీసుకుని రావాలంట దేవుని సంఘానికి. మరి ఎంతమంది అలా తీసుకొస్తున్నారు? ఎంతమంది అలా తీసుకొచ్చేవారిగా ఉన్నారు? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? మనము ఉదయమనే లేచి మనం దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. కనుక ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ ఉండకూడదు. మరి పేదలు అదే కదా, అంత విస్తారమైన చేపలు పెట్టినా కూడా నేను చూపించేస్తాను అని కూడా అనలేదు. కానీ వెంబడించాడు, ప్రభుని వెంబడించాడు. కనుక ప్రియులారా, మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన అనేకమైనవి ఉన్నాయి. ప్రార్థించడం, దేవుని సన్నిధానానికి సకాలంలో రావటం, దేవుని సన్నిధికి సకాలంలో మనం వచ్చేవారిగా ఉండాలి. చూడండి, పాటలు పాడుతున్నారా? వినపడలేదే.
ఇంకా పాస్టర్ గారు వాయిస్ ఇంకా వినపడలేదే ఇట్లా అనుకునేవాళ్ళు. ఆ వాయిస్ వినపడగానే గబగబ వచ్చేవాళ్ళని నేను అనేక మందిని చూశాను. కనుక అలా కాదు, ముందు వెళ్ళి మనం దేవుని సన్నిధానంలో మనము కూర్చునేవారిగా ఉండాలి. కాబట్టి ప్రభువు కోరుకుంటుంది అదే. ఆ విధంగా మనము జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఏది మొదట అంటే మనం ఏం చేయాలి? ముందు ఆయన నీతిని రాజ్యాన్ని మనము వెతికేవారిగా ఉండాలి. ఆయన నీతిని రాజ్యాన్ని మనము వెతికేవారిగా ఉండాలి. అప్పుడు అవన్నీ మనకు కావాల్సినవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఎంత సంపాదించినా ఈ లోకం నుండి మనం తీసుకెళ్ళేది ఏం లేదు కదా, ఏం తీసుకెళ్ళలేము. కానీ ఉన్నంతసేపు మనము ఉన్నవి మాత్రం మనము ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోయే వారిగా మనము ఉండాలి. ఇంకా కావాలి. చూడండి, ఒక 10,000 సంపాదిస్తే ఇంకా 10,000 సంపాదించాలని ఆశపడుతుంది. అదే ఆశ, అదే దురాశ. ఈ దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి డబ్బు సంపాదన మీద ఉండకూడదు. మనం ఉండాల్సిన దేని మీద? దేవుని మీద. దేవుని మీద మనం భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. చూడండి, మరి సారేపతి విధవరాలు చూడండి, ఒక అప్పం చేసి తీసుకురా అన్నాడు. అంతే, లోబడింది, తీసుకుని వచ్చింది. ఆ 3.5 సంవత్సరాల కరువులో ఆ 3 పోషించబడ్డారు. చూసారా? ఒక్క అప్పం ఇవ్వడం వల్ల 3 కూడా పోషించబడ్డారు. కరువు పోయేంత వరకు. ఆమె బిడ్డ మరి ఏలియా. కనుక ఎందుకు మరి అక్కడ అంతమంది విధవరాలు ఉన్నప్పుడు దేవుడు సారేపతి విధవరాలను ఎందుకు ఎదుగున్నాడు అంటే, ఆమె మనసు ఆయనకు ముందే తెలుసు. ఎవరు లోపడతారో అన్న విషయం ఆయనకి ముందే తెలుసు. మరి అంతమంది అనేక మంది మెస్సియా నా గర్భాన్ని పుడతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, అనేక మంది ఎదురు చూస్తూ ఉంటే స్త్రీలు, మరి దేవుడు స్త్రీని మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె లోబడుతుంది అన్న విషయం ఆయనకి ముందే తెలుసు. అవును, మనం ఎవరైతే లోబడతారో వారిని దేవుడు ఎన్నుకుంటాడండి. మన హృదయం ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఈ విధంగా ఈ కొత్త సంవత్సరంలో మనము లోబడే వారిగా ఉందాం. లోబడి దేవునికి దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉందాం. ఈ విధంగా జీవించకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించింది గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధున ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, తొలగినాయన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఏది మొదట అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నాయన ప్రభా తండ్రి మరి గ్రహించి అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో మరి నమ్మగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమేన్.